ఉద్యమ వందనాలు. నా అంటే వాల్యుబుల్ టైం నాకు తెలుసు, ఒకటే నిమిషంలో కంప్లీట్ చేస్తాను. వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, నేను స్కైలాబ్ అన్న వెళ్ళి వచ్చిన తర్వాత అక్క చెప్పినట్టు ఇంతకుముందు నాగమణి వాళ్ళ ఆయన శ్రీకాంత్ నాకు తెల్లారి కాల్ చేశాడు. అన్న వచ్చారు, ఫోటోలు దిగారు, డామ్ డోమ్ జిందాబాద్ అన్నారు, వెళ్ళిపోయారు. తర్వాత ఫోన్ చేసిన నాదు లేడా అన్నాడు. అంటే అన్న చెప్పినట్టు ఎందుకు మన పోరాటాలు సక్సెస్ అవ్వట్లే, ఒక్కరు నాయకత్వం వహించి ముంగట నడిస్తే వాడి నాయకత్వంలో నేను ఎందుకు పనిచేయాలి? మాలోడు చచ్చిపోతే మాలోడు నాయకుడు పోవాలి, మాదిగోడు చచ్చిపోతే మాదిగోడు పోవాలి. తుంగతుర్తిలో ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాదిగేనా అన్న, నువ్వు ఎందుకు పోలేదు అన్న? నేను ఫోన్ చేసిన మందుల సార్ని ఫోన్ చేస్తే, తమ్ముడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. సరే నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, అధ్యక్ష డయాగ్రామ్ రవీంద్ర భారతి కలిసి ఓపెన్గా చెప్పిన అన్న పోవన్న అంటే, తమ్ముడు నేను పోతే కులం అవుతుంది. మరి మీరు ఎందుకు పోయారు నాకు అర్థం కాదు. అంటే మాలోడు చచ్చిపోతే మాలోడు పోవాలా, మాదిగోడు చచ్చిపోతే మాదిగోడు పోవాలా? ముందు మనోళ్ళు దొంగలనా? మేము ఓపెన్ చాలని చెప్తాం, మనోళ్ళు దొంగలు. సరే ఓకే, కాంగ్రెస్ పార్టీలో అక్కడ ఆయన పేరు ఏం పేరు చంపిన ఆయన వాళ్ళ అన్నలు కాంగ్రెస్ పార్టీలో తిరుగుతారు. టీఆర్ఎస్ వాడైనా రాజకీయం చేయడానికి ఓడిపోయిన గాదర్ కిషోర్ అయినా పోవచ్చు కదా, మరి ఎందుకు పోలే? కాబట్టి ఇదంతా ఒక పెద్ద డ్రామా అన్న. వీళ్ళందరూ ఒకటి, రేవంత్ రెడ్డి చెప్పినట్టు మన నాయకులు ఉంటారు. మనం అనుకుంటాం కాంగ్రెస్ పార్టీలో మన కోసం పనిచేస్తూ మన నాయకుడు అనుకోడు, మన కోసం పనిచేయడు. కాబట్టి వాళ్ళంతా లోపాయికారు ఒప్పందం, డబ్బులు తీసుకుంటూ. కాబట్టి మన దొంగల భర్తని మనం పడాలి. ఖబర్దార్, మీరు కనుక పోతే మీ ఇంటికి వస్తాం, అర్ధరాత్రి ఇంటికి వస్తాం మేము. ఖబర్దార్, అది ఎవరైనా సరే, ఎవరి ఇంటికి అధ్యక్ష నరేంద్ర మోడీ ఇంటికి కూడా పోతాం. ఖబర్దార్, మీ మనుషులు చంపుతారు. అరవై మీరు పోతే పోరా? మీరు ఇంత స్పృహ లేదు మీకు, సామాజిక బాధ్యత లేదు, వెదవాళ్ళు మీరు. ఎవరైతే ఉంది మన కులపడైతే సమర్థిద్దామా, మందోడైతే వ్యతిరేకిద్దామా? ముట్టడిద్దాం, 100% ముట్టడించాల్సిందే. కాబట్టి మేము అంబుల్ రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాం, దయచేసి పెద్దలు మీలాంటి వాళ్ళు ఇటువంటి దాడుల్ని ఖండిస్తే దానికి ఒక ఇది వస్తుంది. పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఖండిస్తే మేము ఖండించలేక కాదు, పోలేక కాదు. అంబేద్కర్ని అవమానిస్తే డైరెక్ట్ 11 గంటలకు బీజేపీ ఆఫీస్కి పోయినాం, మేము అర్ధరాత్రి పోయినాం. ఖబర్దార్ రండి అని చెప్పినాం. బండి సంజయ్కి ఫోన్ చేసినా, చెప్పుగా నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నావు, క్షమాపణ చెప్పాను, ఫోన్ కట్ చేస్తాడు. నువ్వేం ప్రజాప్రతినిధివా? ఓ సామాన్యుడు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పలేవు, నువ్వు ప్రజాప్రతినిధివి. కాబట్టి ఇటువంటి నాయకులు ఉన్నారన్న. అంటే ముందు మన బండారాన్ని కూడా మనం చెప్పుకోవాలి, మన అవతలకు అవకాశం ఇచ్చినట్టు. కానీ నేను మాట్లాడిన మన చిలుకూరు బాలాజీ టెంపుల్ గారు వీళ్ళందరూ వచ్చారు హిందూ సంఘాలలో. జైబీ ఆయన వచ్చినట్టు నాకు జైబీమ్ అంట, నేను జైబీమ్ అంట. నేను జైబీమా అని అయితే మీరు జై శ్రీరామ్ వాళ్ళని అడిగిన కరాట కళ్యాణి అవునన్నది. తర్వాత ఉండి శ్యామ్ గారు సనాతన ధర్మ రక్షణ కోసం కూడా మీరు పనిచేయండి అంటే, నేను పనిచేస్తాను మేడం, మీరు రాజ్యాంగ రక్షణ కోసం కూడా పనిచేయండి అని చెప్తాం. ఏమన్నది తెలుసా? ఒకటి అన్నది, మా హిందువుల మీద దాడి జరుగుతున్నాయండి, దేవుళ్ళ మీద బాగా దాడి. అంబేద్కర్ విమర్శకు అతీతుడు కాదు, నువ్వు మొక్కే దేవుడు కూడా విమర్శకు అతీతుడు కాదు. మేము 100% దేవుడిని కూడా విమర్శిస్తాం, అంతేగాని మేము దాడులు చేస్తా అంటే ఇది చేయము, అందుకే వచ్చినాం మేము అని చెప్పినాం. అంటే మేము రావద్దా, ఖండించొద్దా? అంటే వాళ్ళు ఎటువంటి కేసులు టేకప్ చేస్తారంటే, తురుకొల్లు ఎవరన్నా మన దళితులను చంపిర్రా, నాగరాజును ఎల్బీ నాలో చంపాడు, ఎమ్మడే పోతాడు బండి సంజయ్ ఇటు పోయినట్టు. ఇంకేమో 128 కుల దురాహంకరచలు జరిగినాయి మన స్కైలబండ దగ్గర లిస్ట్ ఉన్నది. ఒక్క హత్యను కూడా బీజేపీ ఖండించాలి, ఒక్క హత్యను కూడా ఖండించాలి. మళ్ళీ నరేంద్ర మోడీ చెప్తాడు, సాతియో మేరకు మారో దళితోకు మత్ మారో అంటాడు. ఏడబైండు సాతియో, నన్ను చంపాలి కానీ దళితులను చంపకంటాడు. ఏడబైండు సన్నాసి. కాబట్టి నాకు చాలా బాధ అనిపిస్తుంది. నా జోకాదు, రేపు పొద్దున మన ఇంట్లో మన అక్కకో మన చెల్లెకో వాళ్ళు పడే బాధ, పాపం తిన్నరో లేదో, వాళ్ళ ఏ రోజు తిన్నరో ఏ రోజు పడుకున్నారో లేదో నాకు తెలుసు ఆ బాధ. వాస్తవం చెప్పాలంటే ఆ అన్న మాకు దూరం బంధువు అవుతాడు. బంటి వాళ్ళ అక్కనిచ్చినటువంటి అన్న మా చుట్టాలు అవుతారు. నేను అట్లా కూడా పోతే పోనీ ఇట్లా ఎక్కువ రియాక్ట్ అవుతారని నేను తక్కువ మాట్లాడిన ఈ సమస్య పైన. కాబట్టి దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని ప్రజా సంఘాలని ఏం తీసుకున్నా, చెన్నన్న చెప్పినట్టు ఇంటికి పోమంటారు. తమిళనాడులో చంపితే చంపేస్తారు చెన్నన్న. ఇంతకుముందు ఎవరో ఆయన చంద్రశేఖర్ అక్కడ వీసీకి తమిళనాడులో చంపితే తిరిగి చంపి వాళ్ళ మీద కేసు పెడుతుంది. ఆ పని చేద్దాం మనం తెలంగాణలో, అప్పుడు ఆగుతుంది. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్, నమో బుద్ధ, జై తెలంగాణ, జై మా చందన్.